వికసిత్ భారత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరుపతి వేదికగా ఆవిష్కరించడం జరిగినది. అలాగే వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం. గ్రామస్తులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి స్వాగతం తెలుపుకుంటూ ఈరోజు బీబీజీ రామ్జీ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో మోగులవారిపల్లి మండలంలో ముక్కవారిపల్లి గ్రామంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అదేవిధంగా తాపత్రయపడే వ్యక్తి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టిస్తున్న వ్యక్తి గౌరవనీయులు జనసేన అధినేత, నాకు దగ్గర మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సహచర గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు 15,500 నీటి తొట్టెలు, 1,07,000 ఫామ్ పాండ్, 1,373 కిలోమీటర్లు గిరిజన ప్రాంతాల్లో రోడ్లేసి గిరిజనులు ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 1,66,000 గ్రావెల్ రోడ్లు, 1,500 కిలోమీటర్లు సిమెంట్ బీటీ రోడ్లు, 500 కిలోమీటర్లు మ్యాజిక్ ట్రైన్లు, లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి, ఇవన్నిటికీ ముందుకు పోతున్నారు. వచ్చారు జీరాంజీ. మరి దీంతో ఎంత మటుకు లబ్ధి ఉంటుందా, లేకపోతే పని ఎక్కువ చేయించుకొని ఏమైనా డబ్బు తక్కువడం జరుగుతుందా, ఏదైనా ఒక ఉపాయంలో ఉన్నారు గవర్నమెంట్ అని చెప్పి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. మరి అట్లాంటి ఉద్దేశం ఏం లేకుండా ప్రతి ఒక్కరికి 100 రోజుల నుంచి 125 రోజుల దాకా పెంచడం కూడా జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా చూస్తున్నారు, ఇప్పుడు కల్లా మనము వానాకాలంలో బ్రహ్మాండంగా నీళ్లు పడి మన రిజర్వాయర్లన్నీ కూడా బాగా నీళ్లు చేరుకొని సేద్యానికి కరెక్ట్గా సహాయపడే టైము, కొంచెం వానలు ఫెయిల్ అయ్యేటట్లున్నాయి ఈసారి. మరి ఇట్లాంటి టైంలో పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక సహాయంగా ఉండాలా. మరి జీరాంజీని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకొని రాబోయే కాలంలో మీరు చేసే పని కూడా కరెక్ట్ గా మెరుగుకుండాలా. ఏదో పోయినాము, 2 గుంటలు తోమినాము, రాపించినాము, పేరు వచ్చినాము అనేది కూడా ఉంటారు. ఇక్కడ ఉన్న ఏదో అందరూ కూడా చెప్పేది ఏంటంటే చేసే పని కరెక్ట్ గా పని చేయండి. ఎందుకంటే వానలు పడినప్పుడు ఆ స్టోరేజ్ గీరేజ్ కూడా కరెక్ట్ గా వచ్చేటట్లు. ఇందాక మేడం గారు ఆధ్వర్యంలో చెక్ డ్యామ్ లో మనం లాస్ట్ టైం కూడా చేసాము, చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. అదే చెక్ డ్యామ్ గురించి మొన్న జొన్నగిరిలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగితే చాలా హర్షించినట్టు, చాలా మంచి ఐడియా అని చెప్పి అది మీ ఘనత. మరి అదే కంటిన్యూ చేసుకొని మరి ముందరుండే కాలంలో కూడా ప్రతి ఒక్క ఊర్లలో మనం హంద్రినేవా పైన మనం ఎక్కువ ఆధారపడి ఉన్నాం. మరి దాని పక్కన ఉన్న వర్కలు గీకలన్నీ కూడా మనం క్లియర్ చేసుకొని ఈ జీరాంజీ దాని కింద పెట్టుకొని చాలా వర్కౌట్ చేసుకోవచ్చు. మరి మీ కాడ నుంచి చాలా కరెక్ట్ వర్క్ ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం అందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
దేశవ్యాప్తంగా ఉండేటువంటి పండుగలో భాగంగా వికసిత్ భారత్ G-Ramji అనే ప్రోగ్రాం దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లోకి వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రాన్ని సెలెక్ట్ చేశారు. అందులో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, కేంద్ర మంత్రి వర్యులు ఈరోజు తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో బ్రహ్మాండంగా అట్టహాసంగా మన ఆంధ్రప్రదేశ్ వేదికగా జరుగుతూ ఉంది. ఈరోజు దీంట్లో ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే ఈ G-Ramji అనేది ఇంతకుముందు నరేగా ఉండేది, ఇది తప్పుదోవ పడతా ఉంది. అందరు కొన్ని రాష్ట్రాల్లో మిషన్లతో పనిచేస్తా ఉన్నారని చెప్పేసి దీనికి పారదర్శకత తీసుకురావాలని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి వారు కొన్ని మార్పులు తీసుకుని వచ్చారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొంత బాధ్యత ఉండాలని చెప్పేసి, ఓన్లీ కేంద్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉండాలని చెప్పేసి 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% కేంద్ర ప్రభుత్వ సహకారంతో G-Ramji అని చెప్పేసి ఈరోజు కొత్తగా తీసుకొచ్చి 100 రోజులు ఉండే పని దినాలను 120 రోజులుగా చేయడం జరిగింది. అంతేకాక మీ వేతనం కూడా సవరణ జరిగింది. దాదాపు 312 రూపాయలు చేశారు మీకు పర్ డే. పక్క రాష్ట్రం తెలంగాణతో పోలిస్తే మనకు 4 రూపాయలు 5 రూపాయలు ఎక్కువ ఉంది. కావున ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉంది కాబట్టి ఎల్లినో అని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం కింద చేసేటువంటి ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకుని ఈ పథకాన్ని సంపూర్ణంగా యూజ్ చేసుకుని మీరు ఉపాధి పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనకి జాబ్ కార్డ్స్ చూసుకుంటే 3,15,000 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. కానీ దాంట్లో యాక్టివ్ గా ఉన్నది 2,59,000 మాత్రమే. సో జాబ్ కార్డ్స్ అన్ని యాక్టివ్ చేస్తే ఇంకా మన జాబ్ కార్డ్స్ పెంచడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇందాక మన పీడీ గారు చెప్పారు, ఇప్పుడు VBG-Ramji అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. సో VBG-Ramji NREGS అనేవారు ఇంతకు ముందు, MGNREGS అనేవారు, ఇప్పుడు VBG-Ramji అంటున్నారు. దీంట్లో మెయిన్ గా మనకి 25 రోజులు మ్యాండేట్, ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు 100 రోజులు కాస్త 125 రోజులకి పెంచారు. తర్వాత వేజ్ కూడా అంటే ఇప్పుడు చూసుకుంటే నేను కింద సంవత్సరం 249 రూపాయలు, అంటే కింద సంవత్సరం 271, ఇప్పుడు 241 రూపాయలు మాత్రం వస్తుంది. కానీ 320 రూపాయల వరకు మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో మీరు పొద్దున్న 6 గంటలకు 5 గంటలకు వచ్చి 5 గంటలు పని చేస్తే మీకు 320 రూపాయలు వస్తాయి. ఎక్కడైనా తక్కువ పని చేస్తే అంటే 7 గంటలకి అలా వచ్చి 10 గంటలకు వెళ్ళిపోతే మాత్రం మనకి 250-200 రూపాయలు మాత్రమే రోజుకి కూలి వస్తుంది. కాబట్టి అందరూ కూడా పొద్దున్నే కొంచెం తొందరగా వచ్చి 5 గంటలు పని చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ యాక్ట్ లో ఉంది 0.5% ఇంట్రెస్ట్ తో కలిపి మీకు ఇవ్వాలి 15 రోజుల లోపల ఇవ్వలేకపోతే. అలాగే జాబ్ కార్డ్స్, సో జాబ్ కార్డ్స్ లో కూడా పాత MGNREGS కాకుండా జాబ్ కార్డులు కొత్త పథకానికి, అంటే పాత కార్డులు కొత్త పథకానికి కూడా చెల్లుబాటు అవుతాయి. సో కొత్తగా మీరు మళ్ళీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అలాగే వ్యవసాయంలో విరామం, సో 60 రోజులు మీకు ఎప్పుడైతే పీక్ సీజన్ ఉంటుందో, అంటే మీరు పత్తి కావచ్చు ఇంకేదైనా కావచ్చు, మీరు తీయడానికి కూలి కావాల్సి ఉంటుంది, మీకు కూలి పని దొరుకుతుందో ఆ టైంలో ఇక్కడ సెలవు ఇచ్చారు. 60 రోజులు మీకు సెలవు దినాలు కూడా ప్రకటించారు. సో నోట్ హారతి కార్యక్రమం మెయిన్ గా ఈ మన జిల్లాలో పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. దాంట్లో మీ సహకారంతో మనం 0.43 TMCలు స్టోరేజ్ పెంచుకోగలడం జరిగింది. ఇప్పుడు నేను ఎక్కడో కోసిగి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు మనకి భూమి లోపల ఎన్ని మీటర్స్ వరకు మనకి ఉండాలి, 3 మీటర్లు ఉంటే మనకి చాలా మంచిది, 3 నుంచి 6 మీటర్లు ఉంటే మంచిది. కానీ కోసిగి లాంటి ప్రాంతాల్లో 32 మీటర్లు తవ్వితేనే నీళ్ళు వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు మనం చేసిన జలధార జలహారతి పనులు, అంటే పూడికి తీత, మన చెరువుల్లో పూడికి తీత చేసాము. తర్వాత వాటికి ఫీడర్లు ఏవైతే ఉన్నాయో ఆ కాలువల్లో కూడా మనం పూడిక తీత తీసాము. తర్వాత చెట్లు ఏమైనా ఉంటే వాటిని కూడా క్లియర్ చేసాము. ముళ్ళ కంపలు ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసాము. చేయడం వల్ల ఏంటంటే మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోగలిగాం. లాస్ట్ మేలో చూసుకుంటే, ఈ మేలో చూసుకుంటే 8 మీటర్లు పైకి వచ్చింది నీరు కోసిగిలో, అంటే మీరు చేసిన పని వల్ల. అలాగే ఒక 25 ట్యాంకులు, 27 ట్యాంకుల్లో మొత్తంగా 35 ఫీడర్లలో మనం చాలా వరకు ఈ పూడికి తీత పని చేయడం వల్ల 16 క్యాస్కేట్ ట్యాంకులు కూడా నిండి మిగతా కింద ట్యాంకులు కూడా వాటర్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను మొన్న అది పెద్ద బొంపల్లి చిన్న బొంపల్లి ఏ మండలం అది, అక్కడికి వెళితే అక్కడ ఫస్ట్ టైం అంటే 2 వర్షాలకే చెరువు నిండింది. మామూలుగా వాళ్ళకి వర్షాకాలం అంతా పడినా కూడా వేచినా కూడా చెరువు నిండేది కాదు. అలాంటిది 2 వర్షాలకే చెరువు నిండడం వల్ల ఆ ప్రజలందరూ ఎంత ఆనందపడి, నేను వెళ్ళినప్పుడు ఫోటో తీసుకోవడానికి వచ్చారు 200-300 మంది.
సో ఇలాగా అంటే మీకు కర్నూలు జిల్లాలో ఇప్పుడు మెయిన్ గా మనం చూసుకుంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు వర్షాలు తక్కువ ఉంటుంది, అంతా కరువు ప్రాంతం, చాలా వరకు వర్షాల మీద డిపెండ్ అయ్యే మనం పంటలు పండిస్తాం. కాబట్టి ఈ గ్రౌండ్ వాటర్, ఈ జలధార జలహారతి పనులు చేసి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం వల్ల మనం కొంతవరకు భూమిలో నీరుని చేర్చుకోగలిగాం. సో అది ఒకటే కాకుండా ఇప్పుడు అందరూ అంటూ ఉన్నారు ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. ఇక్కడ రైతులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మీరు పిఎండిఎస్ ఎంతమంది చేశారు చెప్పండి, చేతులు ఎత్తండి. చేయలేదు. పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. మెయిన్గా ఏంటంటే మనకి వర్షాలు పడకపోయినా ఏప్రిల్లో మనం విత్తనాలు జల్లితే అది అక్కడ సురక్షితంగా ఉండి ఎప్పుడైతే ఫస్ట్ వర్షం పడుతుందో, మొదటి వర్షం పడుతుందో దానికి మొక్కలు వచ్చే అవకాశం ఉంది. అది చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే 1 గంటలకే వచ్చి 10 వరకు పని చేసి వెళ్తే మీకు 320 రూపాయలు వస్తాయి. మీరు ఊరికే 7 గంటలకు వచ్చి 10 గంటలకు వెళ్ళిపోతే మీకు 200 రూపాయలు కూడా రావు. మళ్ళీ మీరు గవర్నమెంట్ మాకు 320 రూపాయలు అని చెప్పారు, మాకు 200 వస్తుంది అంటే అప్పుడు నేనేమి సమాధానం చెప్పలేను. అర్థమైందా? కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ చప్పట్లతో బీబీజీ రామ్జీని స్వాగతించాల్సిందిగా కోరుతున్నాము. ఉపాధి హామీ పథకానికి ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ అలాగే ఉపాధి సమిట్లో ఆర్డీఓ పతికొండ సార్ గారిని